ధన్యవాదాలు సార్ మీరు వచ్చినందుకు. పోలీస్ ఫోరం అనగానే ఇది కేవలం తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాల్ని, తెలంగాణ గొప్పదనాన్ని నిలబెడుతూ తెలంగాణ పోలీసులకు ఉండే కష్టాలను, తెలంగాణ పోలీసులకు ఉండే ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్రంలోనే కాక దేశ స్థాయిలో కూడా తెలంగాణ పోలీసులు ఒక ఉత్తమమైనటువంటి పోలీసులుగా, ప్రజలకు సేవలందించే పోలీసులుగా ఒక మంచి పేరు తీసుకురావడానికి ఈ తెలంగాణ పోలీస్ ఫోరం కృషి చేస్తుంది. తెలంగాణ పోలీస్ ఫోరం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో పనిచేసేటువంటి పోలీసుల అభివృద్ధి కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లాగా పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు సమానమైన హక్కుల కల్పన కోసం ఇది ఈ తెలంగాణ పోలీస్ ఫోరం పనిచేస్తుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి వేధింపులు వచ్చినా, ఇబ్బందులున్నా వీళ్ళు కూడా ఆ రక్షణ ఉండే విధంగా తెలంగాణ పోలీస్ ఫోరం పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు హోంగార్డుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రేపటి తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కానిస్టేబుల్ గారు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐ కానీ, ఎస్ఐ దాకా కూడా పోతలేదు. చదువుకున్నారు, అర్హతలు ఉన్నాయి, అయినా ప్రమోషన్ ఛానల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి జనాభా వాళ్ళు మండల స్థాయి అధికారులే, కానీ ఎండిఓలకు, ఎంఆర్ఓలకు ఉండే వేతనానికి సబ్ ఇన్స్పెక్టర్ల వేతనానికి చాలా వ్యత్యాసం ఉంది. అందరూ మండల స్థాయి అధికారులే. అధికారుల విషయంలో కానీ మరి జీతభత్యాల్లో చూసినప్పుడు చాలా తక్కువగా ఉన్నది. ఎస్ఐలను కూడా ఈరోజు గెస్టెడ్ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం. ఎస్ఐలకు కూడా ఎంఆర్ఓలు, ఎండిఓలతో సమానమైనటువంటి వేతనాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. బట్ రాబోయే రోజుల్లో తప్పకుండా హోంగార్డ్ నుంచి, కానిస్టేబుల్ నుంచి, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐల వరకు కూడా వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఏపీఎస్పీలో కానీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కానీ మరి అక్కడ చాలామంది నాన్ లోకల్సే ఉన్నారు. సో అక్కడ ఉన్నతాధికారులు కూడా వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో ఆ ఖాళీలు వస్తాయి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడే సందర్భంగా ఏపీఎస్పీలో, ఎస్పీఎఫ్లో ఉండే సీమాంధ్ర వాళ్ళందరినీ కూడా సీమాంధ్ర ప్రభుత్వం దగ్గర ఉండడం, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే ఖాళీల్లో తెలంగాణ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం ద్వారా ఇంకా మంచిగా చేసుకునేటువంటి చేసిన ఒక కానిస్టేబుల్కి ఇష్టం ఉన్నాడు. ఈరోజు ఆవిర్భవించడం చాలా శుభ పరిణామం. దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీసులకు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పూర్తిగా అండదండలు అందిస్తాం. హోంగార్డుల బాధ అయితే చెప్పుకోలేనంత బాధలో హోంగార్డులు ఉన్నారు. కనీసం ఆరోగ్య రక్షణ లేదు, పాలసీలు లేవు, ఉద్యోగం పోతే తిండి లేకపోతే భోజనం కూడా లేనటువంటి పరిస్థితి, లీవులు లేవు, ఉద్యోగ భద్రత లేదు. ఇట్లా హోంగార్డులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంలో హోంగార్డులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ, కానిస్టేబుళ్లను, ఏఎస్ఐలకు, ఎస్ఐలకు తగిన వేతనాన్ని కల్పిస్తూ, ముఖ్యంగా ఎస్పీఎఫ్లో, ఏపీఎస్పీలో పనిచేసే ఉద్యోగులైతే నెలల తరబడి కుటుంబానికి దూరంగా, భార్య పిల్లలకు దూరంగా ఉండి ఆత్మక్షోభను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఎస్పీఎఫ్, ఏపీఎస్పీలో కూడా వాళ్ళ యొక్క బాధల్ని కూడా తొలగించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడో భార్య పిల్లలు వాళ్ళెక్కడో ఉద్యోగం చేస్తూ కనీసం ఇంటి దగ్గర భార్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా, పిల్లలు దవాఖానలో పడ్డా కూడా చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ బటాలియన్లో ఉండే పోలీసులు ఉన్నారు. సో వాళ్ళ విషయంలో కూడా కొన్ని లీవుల విషయంలో కానీ, వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి విషయంలో కానీ, ఉన్నతాధికారుల నుంచి వచ్చే వేధింపుల విషయంలో కూడా చాలా సామరస్యంగా ఉండే ప్రయత్నం. ఆర్డర్లీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతాం తెలంగాణలో. ఏది ఇంటి దగ్గర ఉన్నతాధికారులు ఇళ్ల దగ్గర వెట్టి చాకరీ చేసేటువంటి విధానం కూడా లేకుండా రేపు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. బయటంతా వెట్టి చాకరీ నిర్మూలించబడ్డది, కానీ రక్షణ కల్పించాల్సిన రక్షక శాఖలోనే వెట్టి చాకరీ విధానం కొనసాగుతూ ఉంది. పిల్లలకు సేవలు చేయడం, ఇంటి దగ్గర వంటలు దోమడం, వంటలు చేయడం, ఇంటి దగ్గర మొత్తం పనులు చేయించుకునేటువంటి వ్యవస్థ, ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ ఈ పోలీస్ శాఖలో కొనసాగుతూ ఉంది. దాన్ని కూడా రూపుమాపుతాం. ఇది కరెక్ట్ విధానం కాదు. వాళ్ళకు ఒకవైపు అలయన్స్లు వస్తూ ఉన్నాయి, మీరు బయట వాళ్ళని పెట్టుకోవాలి, కానీ మాట్లాడితే ట్రాన్స్ఫర్లను ఇంకోటనో వేధింపులు కూడా జరుగుతున్నాయి. అటువంటిది లేకుండా అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు, సమాన వేతనం, సమాన గౌరవం, ఈ రకంగా తెలంగాణ పోలీస్ ఫోరం పనిచేస్తుంది. ఎవరికి ఆపద కలిగినా, ఇబ్బంది కలిగినా, వేధింపులు ఎదురైనా తప్పకుండా తెలంగాణ పోలీస్ ఫోరం తెలంగాణ పోలీసులకు అండదండగా నిలబడుతుంది. తెలంగాణ పోలీసుల గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తుంది.
ఫోరం సభ్యులకు కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇంకా పనిచేయండి. తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సహాయ సహకారాలు కూడా కావాలి. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ పోలీస్ ఫోరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక మంచి పోలీస్ వ్యవస్థను, పటిష్టవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థను మనం తెలంగాణలో ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తూ, పోలీసులంటే ప్రజలకు మిత్రులుగా, పోలీసులంటే ప్రజల్లో భాగంగా మరి తెలంగాణ పోలీస్ ఫోరం పనిచేయాలి. పోలీసులను చూసి ప్రజలు భయపడకుండా పోలీసులకు ప్రజలు దగ్గర కావాలి, ప్రజాస్వామ్యానికి దగ్గర కావాలి. ఆ రకంగా తెలంగాణ పోలీసులు పనిచేస్తారు. పనిచేసే విధంగా మీరంతా కూడా కృషి చేయాలి. మీకుండే సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. మరి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తూ మన దగ్గర క్రైమ్ రేట్ను తగ్గిస్తూ మరి ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చే విధంగా మనం పనిచేద్దాం. పోలీసుల కంటే భయం అవసరం లేదు. పోలీసులు మనలో భాగం, పోలీసులు మనుషులే. పోలీసులు ఈ సమాజంలో భాగంగానే మరి తెలంగాణ పోలీస్ ఫోరం భవిష్యత్తులో పనిచేయాలని, మరి ఈరోజు కానిస్టేబుల్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత కనీసం ఉండడానికి ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితి. మనం ఈ సొసైటీని బలోపేతం చేసి ప్రభుత్వం తరఫున ఇంటి స్థలాలు ఇప్పించుకొని ప్రతి పోలీస్ కానిస్టేబుల్కు ఒక ఇల్లు ఉండాలి. రిటైర్ అయిన పోలీసులకు కూడా ఎట్లయితే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇంటి స్థలాలు ఇస్తున్నారు, మరి తెలంగాణ పోలీసులకు కూడా ఇంటి స్థలాలు ఇప్పించాలి. ఏ జిల్లాలో పనిచేసే వాళ్లకు ప్రభుత్వం తరఫున స్థలాలు ఇప్పించి, వడ్డీ లేని రుణం ఇప్పించి ప్రతి పోలీసుకు కూడా ఒక స్వంత ఇల్లు ఉండే విధంగా ఈ తెలంగాణ పోలీస్ ఫోరం రాబోయే రోజుల్లో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ తెలంగాణ పోలీస్ ఫోరం స్థాపనకు ముందుకొచ్చినటువంటి సభ్యులను పేరు పేరున అభినందిస్తూ, ఈ ఫోరం మరింత ముందుకు పోవాలని, పెద్ద ఎత్తున అందరినీ సభ్యులుగా చేర్చుకొని పోలీస్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది సంక్షేమం కోసం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం, కాపాడడం కోసం, తెలంగాణ పోలీసులను జాతీయ స్థాయిలో మరి మొదటి స్థానంలో నిలబెట్టడం కోసం ఈ ఫోరం పనిచేస్తుందని ఆశిస్తూ మరొకసారి అభినందనలు. జై తెలంగాణ.